సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగన్న వంటి వారుగా మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేశానని అన్ని జనులు చెప్పుకున్నారు. 126 కీర్తనలో 1-2 వచనాలు ఈ మాట రాయబడింది. దేవుని యొక్క విడుదల కలగన్నవారిలాగా మనం నిలబెట్టేదిగా ఉంటుంది. ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్టయితే శత్రువులు సైతం మరి ఈ యొక్క మీ ప్రయాణానికి స్పాన్సర్ చేస్తున్నామని చెప్పడం చూస్తాం. దేవుడు యొక్క విడుదల అట్టి విధంగా ఉంటుంది. ఐగుప్తు నుండి ప్రజలు విడుదల చేసినప్పుడు ఎంతో అదొక ఆశ్చర్యంగా దేవుడు వారందరినీ విడుదల చేశాడు. అంతేకాదు ఈ యొక్క అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో చూసినట్టయితే పేతురు మరి చెరసాల్లో ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మరి జనులందరూ ఇలా శిష్యుల్ని చంపుతుంటే ఆనందిస్తున్నారని చెప్పి పేతురును కూడా చంపాలని నిర్ణయించుకున్నప్పుడు మరి పేతురు నిద్రపోతున్నప్పుడు దేవుని యొక్క దూత తన బయటికి తీసుకుని వస్తాడు. తను అన్ని గేట్లు దాటి వస్తున్నప్పుడు తను అనుకుంటున్నాడంటే ఇది కళ అనుకుంటున్నాడంట. దేవుడు తన ముందు ఆ యొక్క ఇనుప గడియ కూడా తనంతట తానే తెరుచుకొని తన బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇది నిజం అని అనిపించిందంట. మన జీవితంలో మనం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మన విమోచన నాయకుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు ఇచ్చే విడుదల అది అమోహం. మనని కలగన్నవారిలాగా ఉండిపోతాం. అంత ఆశ్చర్యతతో నింపే ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆయన మాత్రమే ఇలాంటి కార్యాలు చేయవాడు. అందుకే అన్యులు కూడా చెప్పుకుంటారంట, దేవుడు వీరి జీవితాల్లో గొప్ప కార్యం చేసినని. అలాంటి కార్యములు గుండా దేవుడు మనల్ని నడిపించిన గాక. ఆమేన్.